समानं भवति। ఆ కలర్ చూపించండి. ఇది నచ్చిందా? తను ఫెయిర్గా ఉంది కదా, కొంచెం డార్క్ కలర్స్ చూపించండి. అమ్మా, ఈ చీర ఎలా ఉంది? ఇది చూడరా ముందు. ఎవరికి? నీలిమక? చాందినికమ్మా. చాందినికా? చూడ్డానికి చాలా బాగుందిరా. ఇన్ఫాక్ట్ అన్ని చీరలు బాగానే ఉన్నట్టున్నాయి, బట్ చాందినికి ఏది బాగుంటుందనేది తెలియట్లేదురా. పైగా అది ఇంతవరకు శారీ కట్టడమే చూడలేదు. రే, ఏంట్రా బోర్గా ఉందా? ఉంటుందిలే, లేడీస్ షాపింగ్ అంటే అంతేగా. సరేనమ్మా, నేను ఇప్పుడే వస్తాను. సరే, ఓపెన్ చేయండి ఇది. ఏంటి మేడం, శారీస్ ఏమి నచ్చలేదా మీకు? నచ్చలేదు. మా అమ్మాయికి సూట్ అయ్యే విధంగా నాకేది అనిపించట్లేదు. మీ అమ్మాయి ఎలా ఉంటుంది? ఎలా అంటే ఫెయిర్గా ఉంటుంది. అదుగో అలా ఉంటుందా? పర్సనాలిటీ అయితే అలాగే ఉంటుంది. కంచిపట్లో నిన్న వచ్చిన లైట్ బోర్డర్ శారీస్ ఉన్నాయి కదా, అవి చూపించండి. అలాగే సార్. వెళ్ళండి. శారీస్ నచ్చవన్నావు, మరి సెలెక్ట్ చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నావేంటి? శారీస్ కట్టలేదు అన్నాను కానీ నచ్చలేదని చెప్పలేదుగా. సూపర్ లాజిక్. ఎంత టైం అయినా పర్వాలేదు, నీకు నచ్చిందే తీసుకో. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటానా? ఓకే, ఈ శారీ బాగుంది, హోల్డ్ చేసి పెట్టండి. ఓకే మేడం, తీసుకోండి మేడం. మేడం, ఈ శారీ ఓకేనా? జస్ట్ 1 minute, ఇప్పుడే వస్తాను.
అమ్మో, మమ్మీ ఇక్కడికి వచ్చిందేంటి? వామ్మో, మమ్మీ కంట పడ్డానా? నేనంతే. అమ్మో, అన్నయ్య కూడా వచ్చాడా? అంటే ఈరోజు నేను బుక్ అయిపోయానా? అమ్మో, అయిపోయింది నా పరిస్థితి. అవును, పార్థు ఎక్కడికి వెళ్ళాడు? ఏం పర్లేదులే, తనెవరో వీళ్ళిద్దరికీ తెలియదు కదా. పార్థు కూడా పరిచయం లేదు. నేను పార్థుకి దూరంగా ఉండడం చాలా సేఫ్ అయింది. హనీ, పిలిచిన పలకడం లేదంటే. హనీ, నిన్నే ఇలా రా. అమ్మాయి నన్ను చూసేశాడు. ఇప్పుడు కానీ అటు వెళ్ళానంటే బుక్ అయిపోతాను. ఏదో ఒక రకంగా కాసేపు ఇక్కడే మేనేజ్ చేయాలి. ఇదేంటి, ఇటు పిలిస్తే అటు వెళ్తుంది? హనీ, ఆగు. హనీ, నిన్నే ఆగు. రే కార్తీక్, అమ్మా రే ఇదిగో ఈ శారీ ఎలా ఉంది చెప్పు. అమ్మా, శారీస్ గురించి నాకేం తెలుస్తుంది? బాను తీసుకొచ్చుంటే తెలిసేది. అమ్మా, నేను వెళ్ళి అటుపక్క నీలిమకి శారీ చూస్తాను. పుడమికి బరువై పెరిగిన ధర్మజ్ఞానిని మెరుగగా పరశురాముడై భయద భీముడై, పరశురాముడై భయద భీముడై, ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు. ఏంటి బాస్, గర్ల్ ఫ్రెండ్తో షాపింగా? అవునండి,
మీరు కూడా నో నో నో, నేను మా మమ్మీతో వచ్చాను. ఎవరైనా లేడీసే కదా బాస్. ఈ ఆడవాళ్ళతో షాపింగ్ వస్తే ఇంతే బాస్. చీరల మేళ, డ్రెస్సుల గోల. ఒక్కోసారి వీళ్ళకి ఏం నచ్చుతాయో వీళ్ళకే తెలీదు. ఏంటి షాపింగ్ చేయడానికి వచ్చి మాల్ మొత్తం తిరిగేస్తున్నావు? అయ్యో అన్న ఇటే వచ్చేస్తున్నాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి పోదో. అదేంటి, సెలెక్ట్ చేసిన చీరలకి బిల్ పే చేయాలి, ఇంకా చాలా చీరలు తీసుకోవాలి కదా. అయ్యో చూసేసాడే. హనీ, నీకే చెప్తుంది, అర్థమవుతుందా? అర్థమైందండి, కానీ నేను చెప్పేదే మీకు అర్థం కావట్లేదు. నేను సేల్స్ గర్ల్ని కాదు, నేను కూడా షాపింగ్ చేయడానికే వచ్చాను. ఏంటి ఏదేదో అంటున్నావు? అండి అని, మొక్కజొన్న కండి అని, ఏంటిదంతా? పోర్తూ నేను చెప్పేది విను. ఇంకేం మాట్లాడకుండా నేను చెప్పింది విని ఫాలో అయిపో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ వెనక మా వాళ్ళు ఉన్నారు, వెనక్కి తిరగకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. అవునండి, మీకు వేరే డ్రెస్ కావాలంటే అదిగో అక్కడికి వెళ్ళండి, అక్కడ స్టెప్స్ ఉంటాయి, వెళ్ళండి. సరేనండి, వెళ్తున్నాను. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ? అమ్మ నేను షాపింగ్ వచ్చాం. అవునా, మమ్మీ కూడా వచ్చిందా? ఏది? అది సరే గాని నువ్వేంటి ఇక్కడ? అతనెవరు? వాడెవడో గాని నన్ను సేల్స్ గర్ల్ అనుకుంటున్నట్టున్నాడు. పెద్ద క్యారికేచర్ లాగా డ్రెస్ వేసుకొని వచ్చాడు. అతనితో నేను ఇందాకే మాట్లాడాను. ఎవరో తన గర్ల్ ఫ్రెండ్తో వచ్చాడంట. నేనింకా నిన్ను అతన్ని చూసి నువ్వే అతని గర్ల్ ఫ్రెండ్ అనుకున్నా. చచ్చా, నేనేంటి గర్ల్ ఫ్రెండ్ ఏంటన్నయ్యా? అరే చాందిని, మమ్మీ నువ్వేంటి ఇక్కడ? నేను అది నా ఫ్రెండ్తో కలిసి షాపింగ్కి వచ్చాను మమ్మీ. నా ఫ్రెండ్కి త్వరలో మ్యారేజ్ కదా. ఓ, ఎక్కడ నీ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్సా, అదిగో అక్కడున్నారు. ఓహో, అమ్మా తన ఫ్రెండ్స్తో వచ్చిందంట కదా. తన షాపింగ్ అయ్యేసరికి సాయంత్రం అయిపోతుంది. మనం వెళ్దామా? సరే. ఇదిగో చాందిని, మేము వెళ్తున్నాము. షాపింగ్ త్వరగా ముగించేసుకొని ఇంటికి వచ్చేసా. అలాగే మమ్మీ, పదరా. బాయ్. పార్దు, 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 షూ, పార్దు, ఏ పార్దు. ఇలా అయ్యగారు భోంచేయకుండా ఉంటే ఆయన ఆరోగ్యం ఏమైపోతుంది బాబాయ్? చెప్తే వింటే కదా వనజ. పార్థు, పార్థు వచ్చావా? రా, కృష్ణన్ చూడు. ఏంటి సుందరం, ఏమైంది? ఏమో, ఇందాకటి నుంచి భోజనం చేయమంటే చేయట్లేదు. ఏం మాట్లాడకుండా ఏదో బాధతో ఆలోచిస్తూ కూర్చొనున్నాడు. మీరైనా చెప్పి ఓ ముద్ద తినిపించండి పార్థు బాబు. డాడా,
భోజనం చేయలేదంట? ఇందాక నాతో ఫోన్లో బాగానే మాట్లాడావు కదా, ఇంతలోనే ఏమైంది? ఒంట్లో బాగోలేదా? మనసే బాలేదురా. ఇందాక వరకు బాగున్న మనసుకి సడన్గా ఏమైందట? మనసు ఒకటేరా, అందులోని సంతోషం ఉంటుంది, అందులోంచే విషాదము పుడుతుంది. నీ మనసులోంచి పుట్టిన విషాదానికి కారణం? మా అమ్మ. మీ అమ్మ? ఆవిడ చనిపోయి చాలా ఏళ్ళయింది కదా. ఎప్పుడూ గతాన్ని తవ్వుకొని మరీ ఇంతలా బాధపడతారా ఎవరైనా? గతం పాతదేరా, మర్చిపోవాలి. కానీ గతం చేసిన గాయాల్ని సాయాల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇట్స్ ఓకే డాడా, రిలాక్స్. మీ అమ్మని గుర్తు చేసుకుని నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే నేనేమవ్వాలి? అయినా ఇప్పుడు ఉన్నట్టుండి మీ అమ్మ ఎందుకు గుర్తొచ్చింది? మా అమ్మని ఈ అమ్మ గుర్తు చేసింది. మనిషి ఆనందంగా బ్రతకాలరా, కానీ అలా బ్రతకడం కోసం పక్క వాళ్ళని బాధ పెట్టకూడదు. తను బాధపడకుండా వీలైతే ఇతరులకి ఆనందం కలిగించాలి. ఇదే మా అమ్మ నాకు నేర్పించిన జీవిత పాఠం, ఎప్పటినుంచో నేను పాటిస్తున్న పాలసీ. ఒక్కసారి అమ్మాయిని చూడరా, తను బాధపడినా పర్వాలేదనుకొని అందరికీ సాయం చేస్తూ అందులోనే ఆనందం పొందుతుంది. మా అమ్మ నాకు నేర్పించిన దానికంటే ఇంకా ఎక్కువగానే చేస్తుంది అమ్మాయి. అప్పుడు తన ప్రాణానికి తెగించి ఒకడితో ఫైట్ చేసి నాకు పునర్జన్మనిచ్చింది. ఇప్పుడు తోటి ఆడపిల్లకి జీవితాన్నిచ్చింది. జన్మనిచ్చిన అమ్మని ఎంతో బాగా చూసుకుంటాం. మరి పునర్జన్మనిచ్చిన అమ్మని కూడా అలాగే చూసుకోవాలి కదరా. నాకిప్పుడు అర్థమైంది. నిన్ను కాపాడిన అమ్మాయిని నువ్వు చూడలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా. పక్క వాళ్ళ కష్టాన్ని చూసి వెంటనే స్పందించే మనసున్న అమ్మాయిని కళ్ళారా చూసి మనసారా అభినందించాలని నా మనసు ఉబిళ్ళూరుతుందిరా. కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో ఇప్పటి వరకు కనిపించలేదు. ఇట్స్ ఓకే డాడా, ఆ అమ్మాయి కనబడడం లేదని మరీ ఇంతలా బాధపడిపోవాలా? ఏమోరా, నాకు తెలియట్లేదు. కష్టపడి వెతికితే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుస్తుందని తెలిసిన నా మనసుకి ఆ అమ్మాయి దొరకలేదని మరీ ఇంతలా బాధపడకూడదని తెలియట్లేదు. అందరూ నా మనసు సున్నితం అని అంటుంటే కావాలని పొగుడుతున్నారనుకునేవాణ్ణి. నా బాధ నాకు తెలుస్తుంటే ఆ మాట కూడా నిజమే అనిపిస్తుందిరా. డాడా, సున్నితంగా ఉండడం అంటే చిన్న చిన్న విషయాలకి బాధపడిపోవడం కాదు, చిన్న చిన్న విషయాలకి ఆనందపడడం కూడా కాదు. ఈ అమ్మాయి దొరకకపోవడం బాధే, కానీ ఆ అమ్మాయి వీడియో ఒక అమ్మాయి తీసింది అంటే తను ఇక్కడే ఎక్కడ ఉందని తెలిసినట్టే కదా. ఇది ఆనందించదగ్గ విషయమే కదా. పార్దు, అవును డాడా, ఈ వీడియోని పట్టుకుని ఎవరి ఐపీ అడ్రస్ నుంచి అప్లోడ్ అయిందో కనుక్కొని వాళ్ల ద్వారా వీడియో తీసిన మనిషిని పట్టుకుని ఆ వీడియో ఎక్కడ తీసిందో తెలుసుకుంటే అంతే, సింపుల్. డోంట్ వరీ, 2 రోజుల్లో తన నీ కళ్ళ ముందు ఉంటుంది డాడా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. డాడా, ఒక్క నిమిషం, ఒక్క కాల్ మాట్లాడేసి వస్తా. అలాగే. తర్వాత ఇద్దరం కలిసి భోంచేద్దాం, ఓకేనా? సరేరా. వనజ, భోజనం రెడీ చేయి. అలాగే బాబాయ్.
ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? మీరెలా ఉన్నారు? ఏదో ఉన్నా. ఏదైనా ప్రాబ్లమా? ఊరందరికీ తెలిసిన సమస్య గురించి కొత్తగా చెప్పడానికే ఉంది. ఆడపిల్లని కన్న వాళ్ళకి కష్టాలు వేరే ఎక్కడి నుంచో రావు సిద్ధు. అంకుల్ అన్నయ్యతో భాను విషయం మొత్తం చెప్పేస్తాడేమో. భాను గురించేనా మీరు మాట్లాడేది? ఆయన ఇంకెవరి గురించి మాట్లాడతారు సిద్ధు?